ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల చివరి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు ప్రకటించింది. ఈసారి ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ముందుగా ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు పరిసర ప్రాంతాలని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వెల్లడించింది. జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని తెలిపింది. రుతుపవనాలు అండమాన్ మీదుగా కేరళను తాకుతూ వర్షాలను కురిపిస్తూ ముందుకు సాగుతాయి. గతేడాది జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళను తాకాయి. ఈ ఏడాది జూన్ 1 నాటికే అంటే సాధారణ సమయానికి కేరళను తాకే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక రుతుపవనాల సీజన్లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చిరుజల్లులు తీసుకురానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదిలా ఉంటే ఇటు తెలంగాణలోనూ 3 రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రతిసారి జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు ఈసారి 10 రోజుల ముందుగానే రానున్నట్లు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం గారు, ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? 16, 17, 18 ఈ 3 రోజులు కూడా 19th కొద్దిగా ఉంటాయి. సో ఈ రైన్స్ అనేవి మరి 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక వైజాగ్ అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఒక సర్క్యులేషన్ అనేది సర్ఫేస్ మీద ఉండడం చేతను, అలాగే ఇక్కడ ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతంలో ఉంది. సో దీని ప్రభావంతో ఇటు చెన్నై, తమిళనాడు ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఎక్కువ వర్షపాతం ఉంది. సో మనకు కూడా ఈ చూసుకున్నట్లయితే రాయలసీమ, అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతం అంతా కూడా మేఘావృతం అయ్యి రైన్స్ పడుతున్న పరిస్థితి ఉంది. రేపు 17th, 18th కూడాను ఇక రైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. 19th నుంచి కొద్దిగా తగ్గుతాయి. 20th నుంచి మరి ఇంకా రైన్స్ తగ్గి మళ్ళీ ఎండ వాతావరణం వచ్చే అవకాశం అయితే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఎస్, ఉన్నదే అండి. నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే క్లౌడింగ్ అంతా ఉంది. సో క్లౌడింగ్ ఉండి తేలికపాటి తుప్పరు లాంటి వర్షం అనేది వస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు వర్షం ఉంటుంది. గడిచినటువంటి కొన్ని గంటలుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి, తీరం వెంబడ గాలుల తీవ్రత ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే తీరం వెంబడి గాలులు అనేవి నార్మల్గానే ఉన్నాయి, మరి ఎక్కువ అయితే లేవు. అండ్ ఈ రెయిన్స్ మార్నింగ్ నుంచి అంటే మనకి ఎక్కడైతే ఈదురు గాలులు అనేవి ఎక్కడంటే ఉదయం అంతా ఎండ వాతావరణం ఉండి మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అంటే థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈదురు గాలులు ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా నార్మల్గా ఉంటుంది. అసలు గాలి కూడా పెద్దగా ఉండదు. నార్మల్గా రెయిన్స్, తేలికపాటి వర్షాలు మాత్రం నమోదవుతూ ఉంటాయి. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఈరోజు భారీ వర్షం. అదే రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సదండి పరిస్థితి. నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? అంటే ఈ నెల 19వ తారీఖు కల్లా అండమాన్ సముద్రం అంటే ఈ ప్రాంతం వైపుగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అన్నీ ఫేవరబుల్గా ఉంటే
సో చాలా కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫేవరబుల్గా ఉన్నట్లయితే దెన్ డెఫినెట్గా ఈ ప్రాంతాలకి కేరళకి రీచ్ అయిన కొద్ది రోజులకే మనకి వారం రోజులకే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మిగతా ప్రాంతం అంతా కూడా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం వరకే నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. సో అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటే కేరళకి తాకిన కొద్ది రోజుల్లోనే మనకి కూడా తాకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉందా మేడం? లేదు, ఇది ఉపరితల ఆవర్తనంగానే కొనసాగుతుంది. మరి ఈ రోజు అలాగే 17, 18 వరకు కూడా కొద్దిగా రెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ మేడం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక నైరుతి ఋతుపవనాలు కూడా అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.